హాయ్ అండి. ఏంటంటే నేను చిక్కుడుగాయ తాలింపు అనమాట. చాలా సింపుల్‌గా చేస్తానండి. ఏం లేదండి చిక్కుడుగాయలు మంచిగా వాటర్‌లో ఉడకబెట్టేసి తర్వాత వడగొట్టేయాలనమాట ఒక జాలి గంటలోకి. ఆ తర్వాత ఏంటంటే ఒక కడాయిలో ఆయిలేసి మంచిగా అందులో ఒక ఆనియను ఒక ఒక ఆనియన్ కట్ చేయాలనమాట. తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి మంచిగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కారం ఎయ్యాలండి. ఆ కారం కూడా మగ్గిన తర్వాత ఇంకా అవి చిక్కుడుగాయలు ఉడకబెట్టి పెట్టేసాం గదా! వడగొట్టిన తర్వాత అవి తీసి అందులోనే వేయాలనమాట. చెమ్మంతా పోయేంత వరకు మంచిగా అలాగా ఫ్రై చేస్తూనే ఉండాలనమాట. చెమ్మ ఎళ్ళిపోయిన తర్వాత నేను ఫైనల్‌గా ధనియాల పొడేస్తానండి. చాలామంది పప్పులు, కొబ్బెర మిక్స్ చేసి పెట్టిన పొడి వేస్తారు. నేనైతే ధనియాల పొడే వేస్తాను. టేస్ట్ అయితే నిజంగానే చాలా బావుంటుందండి. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. నేనైతే ఇలానే చేస్తానండి. చాలామంది పప్పుల పొడేస్తారు. టేస్ట్ అయితే బావుంటది. ఓకేనా అండి. మా వీడియో వస్తే ఒక లైక్ చేయండి. వీలైతే కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.